ఒక దైవజనుడు అంట, వినండి, సంఘములో వర్షిప్ నైట్ పెట్టాడంట. వర్షిప్ నైట్ అంటే రాత్రి అంతా ప్రభుని ఏం చేయటం, ఆరాధించడం. సంఘాన్ని అంతా కూడా సిద్ధపరిచాడంట. రిహార్సల్ జరిగిందంట. చక్కగా అందరూ ఆ కార్యక్రమం సిద్ధపడ్డారంట. ఇక ఆ కార్యక్రమం 3 రోజుల ముందే అయ్యగారు యాక్సిడెంట్ చనిపోయాడంట. తెల్లారి ఫ్యూనరల్ సర్వీస్ జరిగింది. ఇక బాధలో ఉన్నప్పటికీ కూడా అయ్యగారు కోరిక అది, మనం భూస్థాపితం చేసిన అయ్యగారు కోరికను మనం ఏం చేద్దాం, తీరుద్దామని అందరూ మళ్ళీ ప్రేమిట్లారా చక్కగా సంసిద్ధులై ఆ వాచ్ నైట్ లేకుంటే ఆ వర్షిప్ నైట్ ప్రేమిట్లారా ప్రారంభించారంట. చక్కగా కోయర్, ఇంకెవరంట లీడర్స్, చక్కగా ప్రేమిట్లారా వాయిద్యాలు వాయించే వాళ్ళ లైట్స్, ఇవన్నీ కూడా చక్కగా ప్రేమిట్లారా ఆ యొక్క వాతావరణమే చూస్తే అబ్బా అందరూ కూడా ఆశ్చర్యపోగలిగే అంత పరిస్థితులు, ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కనపడుతుంటే పరలోకానికి పోయిన అయ్యగారంట ఒక ఆలోచన వచ్చిందంట. ప్రభువా, నువ్వు ఆడ కూర్చొని, లేకుంటే నువ్వు సుతులపై ఆశ ఉంది కదా, నువ్వు ఎట్ట చూస్తావో, ఏంటది ప్రజలు ఆరాధన చేస్తుంటే నువ్వు ఎట్ట చూస్తావో, నేను గట్ట చూడగలిగే అవకాశం నాకు ఈ ప్రభు అంటే నా కూర్చో అని చెప్పన్నాడంట. కూర్చో అంటే అక్కడ 100 మంది ఉన్నారంట ఆరాధన చేస్తుంటే. 3 స్వరమే పరలోకం వినపడుతుందంట. 3 ఎంతమంది? ఏందయ్యా ఆ సౌండ్లు, ఆ పాటలు, ఆ వాయిద్యాలు, చక్కగా అందరూ ఒకే స్వరం చక్కగా పాడుతున్నారు. 3 స్వరం ఎందుకు వినపడుతుంది అని అడిగితే ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉంది. అక్కడ పరలోకం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఇక్కడంటే చక్కగా వినపడుతుంది, అక్కడ 3 ఏంటది అని అంటే చెప్పిన మాట ఏంటంటే, నేను చెప్పడం మర్చిపోయినా, అందరి ప్రార్థనలు ఆడికి రావు నాయన, అందరి ఆరాధనలు అక్కడికి పోవు, ఎవరి ప్రార్థనలు పోతాయి, ఎవరి ఆరాధన అక్కడికి వస్తుందంటే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభువులో ఏమైపోయి నీలమైపోయి, వారి స్థితిని వారు ఏమైపోయి మర్చిపోయి, అలా దేవుణ్ణి స్తుతించే వారి స్వరాలే అక్కడికి వెళ్తారని అంటారు. అప్పుడు అర్థమైందంట, ఓహో వీళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ఆరాధించారు. కానీ చూడటానికి వాయిద్యాలు, కోయర్ లీడరు ప్రేమికులారా హంగామా, ఆర్భాటం, లైట్స్, మంచి సౌండ్, జేబిఎల్ సౌండ్, మళ్ళీ సౌండ్ బాక్స్, అంగరంగ వైభవంగా ఉంటే అక్కడికి మాత్రం ఎంతమంది పోతానంట. ఒకవేళ నువ్వు అలా ఉంటే ఎలా ఉంటే ఆరాధన దేవుడి సంధికి చేరని పరిస్థితుల్లో కనుక ఉంటే, దేవుడి సందులు చెప్తున్నాను సంఘం, నీలో కృతజ్ఞత లేదు. కృతజ్ఞత ఉంటే ఏం చెప్పాలంటే మనస్ఫూర్తిగా చెప్పండి. మనస్ఫూర్తిగా ఏం చేస్తారు? కృతజ్ఞత ఉన్న వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ తనివి తీర ఎప్పుడు కూడా ఏంటంటే కంప్లైనింగ్ ఉండదు వాళ్ళకి. చక్కగా దేవుణ్ణి వారు స్తుతిస్తారు, ఆరాధిస్తారు, ప్రభుని ప్రేమికులారా చక్కగా వారు మహింపరుస్తారు. ఆమె చెప్పండి ఒకసారి ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి జ్ఞానులు ఏం చేశారండి? జ్ఞానులు ఏం చేశారు? మనస్ఫూర్తిగా ఏంటంటే సాష్టాంగ పడిపోయారు. అక్కడ దేవుడి దగ్గర సాష్టాంగ పడి వాళ్ళకున్నదంటే ఏంటంట సమర్పించి అక్కడ ఆరాధించి వెళుతూ ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం. వీళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి ఆరాధన చేసినందుకు జరిగిన అద్భుతం చెప్పాలంటండి, ఏ రోజు రాజు చంపుతాడు అని ఎవరు తెలిసి చెప్పాలా? దేవుడికి తెలిసి ఇంకొక మార్గం ఉన్న ప్రభు తప్పించాడు వారిని. తెలుసా? అజ్ఞానులు చనిపోకుండా కాపాడిండు. ఎందుకు జరిగిందండి అది మీకు అర్థం కావట్లే. వాళ్ళు దేని చేత పిలువబడరు జ్ఞానులు. కానీ నేను చెప్తా ఒకటి, యేసయ్యను ఆరాధించేవారు నిజమైన జ్ఞానులు. నిజమైన జ్ఞానులు వాళ్ళే. యేసుని ఏంటంట ఆరాధించేవారు నిజమైన జ్ఞానులు. ఎందుకు తప్పించబడరండి వాళ్ళు? ఏ రోజు ప్రేమికులారా మరలా వచ్చి నా చెప్పండి, నేను కూడా వెళ్ళి ఏం చేస్తాను, ఆరాధిస్తాను మా చెప్పండి అంటే, వీరు వెళ్ళి మళ్ళీ అదే మార్గంలోకి వద్దాం అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దూత వాని ఇంకొక మార్గం తప్పి. ఎందుకు? వాళ్ళు అక్కడికి వచ్చి మనసారా స్థాయి అంతస్తు మీ జ్ఞానులం, మాకది, మా హోదా, మాదిది, మా పలుకుబడి, ఇవన్నీ ఏంటంట కొన్నిసార్లు మీ స్థాయి మనస్ఫూర్తిగా ప్రభుని ఏంటంట ఆరాధించిన పక్కకు పెట్టండి, అవన్నీ పక్కకు పెట్టండి. ఇక్కడికి వచ్చినాక అసలు మనం అన్నీ దేవుడిచ్చినవి కదా. బయట మనకి ఏ స్థితి అని ఎవరిచ్చింది చెప్పండి? నమ్ముతున్న మా సోదరాలు చెప్పండి ఒకసారి. మరి ఆయన ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినాక దాన్ని మనం ఏం చేయొద్దంట, ఇక్కడ కనపడొద్దు. ఒక గుడ్డివాడిని ప్రభు స్వస్థపరిస్తే ప్రేమికులారా గమనించండి, ఫరిసేయులు సదుకేయులు అందరూ కూడా
అతన్ని వెలివేశారంటండి. ఎవరిని? ఆ గుడ్డివాడిని. తన తల్లిదండ్రులు కూడా వచ్చి నీ కొడుకు ఎట్ట బాగానంటే, ఇగో యేసుప్రభు వారు నా కొడుకును ముట్టి స్వస్థపరిచాడు అది అని అంటే, ప్రేమికులారా ఆ వ్యక్తిని వెలివేస్తే యేసుప్రభు కనుగొని అతను కౌగిలించుకున్నాడంటండి. అతను అత్తుకున్నాడంట. ఏం చేస్తే హృదయపూర్వకంగా ఏం చేస్తాడండి, చేసిన కార్యాన్ని ఏంటంట చెప్పటం వల్ల, చేసిన అద్భుతం తన జీవితంలో చెప్పటం వల్ల తునీకరించినప్పటికీ కూడా ఆ తునీకరించబడ్డటువంటి వ్యక్తిని కనుగొని దేవుడు అత్తుకున్నట్లుగా వాక్యం మనం ప్రేమికులారా చూస్తూ వస్తున్నాం. సంగమా, మీ అందరూ చెప్తున్నాను ఒకటి. రెండవది, దేవుడు సందుకు వస్తున్నావా? దయచేసి కంప్లైంట్ అన్ని పక్కన పెట్టండి. కంప్లైంట్స్ అంటే ఏంటి? సనుగుళ్ళు గునుగులు అన్నీ పక్కన పెట్టండి దయచేసి. ఒకటే జీవితం మళ్ళీ రాదిగా ఉండదా? ఇంకా మనకు జీవితం ఉందా? మనకి యజమాని ఇంకో జీవితం ఉందంటానికి కూడా లేదు. ఒకటే జీవితం. ఉన్న స్థితిని బట్టి ఏం చేయండి? ప్రభుని చక్కగా తనివి తీర స్తుతించండి, ప్రభుని మహింపరచండి, ప్రభును కొనియాడండి. మీ జీవితాలు చెప్తున్నాను సంగమా, లేని వాటిని కూడా ప్రభు నీకు దయచేస్తాడు. ఇంకంతేకాదు, కొన్ని కీడులు కూడా ప్రభు తప్పిస్తాడు నీ జీవితంలో, కొన్ని అపాయాలు తప్పిస్తాడు నీ జీవితంలో. వర్ధిల్లుతున్నాము నాయన. ఈరోజు మీరిచ్చిన భిక్షనయ్యా, సమస్యలు ఈరోజు ఉన్న స్థితికి నువ్వు ఇచ్చిందనయ్యా, ఈరోజు నువ్వు ఇచ్చిన స్థితినయ్యా. కృతజ్ఞతగా స్తుతులు చెల్లించడం ద్వారా, కృతజ్ఞతగా నేను ఆరాధించడం ద్వారా, నామని మహింపరచడం ద్వారా కీడులు తప్పించబడుతున్నాయి. మేమున్నటువంటి స్థితి మా జీవితంలో ఏ విధంగా ఉన్న పరిస్థితులు తూపిస్తే లేని వాటిని కూడా దయచేస్తున్నావు కదా ప్రభు. కీడులు తొలగించబడుతున్నాయి నాయన, మేము చేరదీయబడుతున్నా. ఒక్కడే మమ్మల్ని చేరదీస్తున్నా. అర్థం చేసుకునేవాడు ఒక్కడవే. ఎవరు అర్థం చేసుకోవట్లేదు అయ్యా. మిమ్మల్ని విడిచిపెట్టారు, నా లక్ష్యములు విడిచిపెట్టారు. నా స్థాయి మంచిది, నా స్థితి మంచి లేదని, నా బ్రతుకు మంచిగా లేదని, పరిస్థితులు దౌర్భాగ్యం ఉన్నాయని నన్ను విడిచిపెట్టలేదు ప్రభు. కృంగిపోవద్దు, కృంగిపోవద్దు సోదరా. వర్ణములో చేరదీస్తున్నాడు. చిన్న ప్రార్థన. బిడ్డలు కన్నీరు బాధపడుతున్నారు. మరి జీవితాల్లో వెళ్తున్న బాధలు ఏమవుతున్నాయో, ఏ పరిస్థితులతో బాధపడుతున్న బిడ్డలందరూ విడుదల ఈ రోజు నాయన, ఈ రోజు విడుదల ద్వారా ప్రభా ఆవరణం కంచెవేయబడ్డ ఆవరణమయ్యాది. మాకు రావటానికి కూడా అర్హత లేదయ్యా. నైవేద్యం సంపూర్ణంగా మమ్మల్ని అప్పగించుకుంటే చాలయ్యా మీకు. ఆమేన్. వర్ధిల్లుతాం, స్తుతించే అనుభవాలు మేము చేరదీయబడతాం. ఎన్ని అనుభవాలు మా జీవితంలో వర్ధిల్లాలయ్యా. ప్రతి ఒక్కరి అనుభవాలు అందరూ కలిగి ఉంటానికి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలు బట్టి స్తుతిస్తూ, దుష్టుడి వాక్యం ఎత్తకపోకుండా మరింత నిశ్చింతగా, మరింత నిర్భయముగా నిన్ను స్తుతిస్తూ, నిన్ను సేవిస్తూ, నిన్ను అనబడిస్తూ, నీ ఆవరణం కోసం కలిగి ఉండి నడిపించబడగలుగుతూ తన శ్రేష్టమైన కార్యాలు ప్రతి ఒక్కరు చూడగలిగే అద్భుతాలు చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.